సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో ఒక ఊహించిన ట్విస్ట్ అయితే జరిగింది. రామలక్ష్మిని సీతాకాంత్ ఒక ఫైల్ అడిగితే ఆ ఫైల్ తీసివ్వడంలో బల్లిని చూసి భయపడిపోయి సీతాకాంత్ని గట్టిగా పట్టుకొని బల్లి బల్లి అంటూ భయపడుతూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి భయపడుతుందా? అందులోనూ ఒక బల్లిక. ఎంత స్పీడ్ వెళ్తావో తెలుసా నువ్వు కారులో డ్రైవింగ్ చేస్తూ? అటువంటిది నువ్వు భయపడుతున్నావంటే నాకు చాలా కామెడీగా ఉంది అని అంటూ ఉంటే, అదేంటి సార్ మా అమ్మాయిలకి బల్లులన్నా బొద్దింకలన్నా ఎంత భయమో మీకేం తెలుస్తుంది? అన్నిట్లో ఎంత డేర్‌గా ఉన్నా ఈ ఒక్క విషయంలో మా వల్ల కాదు సార్ అంటూ ఉంటే, ఇక బాగా నవ్వుకుంటూ ఉంటాడు సీతాకాంత్. అంటే అంత హ్యాపీ స్మైల్ అయితే సీతాకాంత్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి ఏమో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి మీరు నన్ను కామెంట్ చేస్తున్నారా? వెక్కిరిస్తున్నారా అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇక అంతలోనే సీతాకాంత్ చొక్కా గుండీకి రామలక్ష్మి తాళిబొట్టు కాస్త చిక్కుకుపోతుంది. ఎంత తీయాలన్నా కూడా రాదు. ఇక సీత మనసులో మాత్రం రామలక్ష్మి అంటే ఎంత ప్రేమో తెలిసిందే కదా! కొన్ని బంధాలు అంతే రామలక్ష్మి, ఎంత విడిపించుకోవాలనుకున్నా కూడా విడిపోవు అంటూ ఉంటే, ఏంటి సార్ ఏమన్నారు అన్నట్టు రామలక్ష్మి అడుగుతుంది. అదే ఇలాంటివి చిక్కుకోవడం పెద్దవే, పెద్ద చిక్కులే ఇవి రావు సరిగా అంటే, ఏం కాదు సార్ మార్గం ఉంటే ఎలా అయినా విడిపించుకోవచ్చు అన్నట్టు రామలక్ష్మి కౌంటర్ ఇస్తుంది. ఈ ఇద్దరిని చూస్తూ శ్రీలత ఓవైపు సందీప్ వైపు కుళ్ళుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. చూసావా సీతాకాంత్‌ని, రామలక్ష్మి మీద ఎంత ప్రేమ ఉందో కళ్ళల్లోనే తెలుస్తుంది చూడు అని అయితే చెప్తూ, ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు ఇలానే అన్యోన్యంగా ఉండడమే నాకు కావాలి అన్నట్టు కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఆ తర్వాత వచ్చి వాళ్ళిద్దరిని ఎలా అయినా విడదీసేయాలి, రామలక్ష్మికి సీతాకాంత్ అంటే మనసు విరిగిపోయేలాగా చేయాలి, వాళ్ళిద్దరిని కలవకూడదు. ఒకవేళ సీతాకాంత్ నిజంగా ఆ అమ్మాయి మీద ప్రేమ పెరిగిపోయింది అంటే నిజంగా తాళి కట్టినా కట్టేస్తాడు అన్నట్టు శ్రీలత భయపడుతూ ఉంటుంది రామలక్ష్మి విషయంలో.